మనకు తెలుసు అన్ని దానాలలో అన్నదానం చాలా గొప్పది. అలాగే సమయదానం కూడా ఈ రోజుల్లో చాలా గొప్పది. ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి. అనేక దానాలు ఉన్నాయి. రక్తదానం, ఇంకెవరికైనా డబ్బు సహాయం చేయడం, అన్నదానం, ఇలా కాలదానం కూడా ఎంతో ముఖ్యం. అంటే మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ, చుట్టాలు రిలేషన్స్లో కానీ ఒకరికొకరు టైం ఇచ్చుకోవడము, కొంత టైం స్పెండ్ చేయడము చాలా చాలా ముఖ్యం. దీనికి చిన్న జరిగిన సంఘటన చెప్తాను. ఒక యూనివర్సిటీలో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఆ నలుగురు రమేష్, గణేష్, సురేష్, మనీష్. ఈ నలుగురు యూనివర్సిటీ బయట ఉన్న ఒక క్యాంటీన్లో కలుస్తారు. కలిసి టీ ఆర్డర్ ఇస్తారు, 4 టీలు. ఆ వెయిటర్ తీసుకొని వస్తాడు. అప్పుడు వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఏమని, మన స్టడీస్ అయిపోయాయి, ఫ్యూచర్లో మనం ఏం చేద్దాము, ఎవరెవరు ఏం చేస్తారు, నీ ఎయిమ్ ఏంటి, నీ లక్ష్యం ఏంటి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకున్న తర్వాత 25 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం ఇదే హోటల్లో కలుద్దాం. అప్పుడు ఎవరెవరు ఏమయ్యారు, ఎవరెవరి స్టేటస్ ఎలా రీచ్ అయ్యారు, ఏం చేస్తున్నారని మనం తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సో 25 ఇయర్స్ తర్వాత మనం ఇదే హోటల్లో మళ్ళీ ఇదే సాయంత్రం కలుద్దాం అని అనుకుంటారు. అది జనవరి 1 అని కూడా అనుకుంటారు. ఓకే, ఇదంతా కూడా పక్కన ఉన్న వెయిటర్ కూడా వింటూ ఉంటాడు. విని వెయిటర్ అనుకుంటాడు ఏమని, ఒకవేళ నేను కూడా 20 సంవత్సరాల తర్వాత ఇదే హోటల్లో పనిచేస్తూ ఉంటే వీళ్ళ ఆనందంలో నేను కూడా షేర్ చేసుకుంటాను అని మనసు అనుకుంటాడు. బిల్ పే చేస్తారు. వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు. కాలం గిరగిరా 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 తిరిగి 25 ఇయర్స్ అయిపోతాయి. ఆ రోజు రానే వస్తుంది. ఏ రోజు? ఈ నలుగురు ఫ్రెండ్స్ 25 సంవత్సరాల తర్వాత కలవాలి అని అనుకున్నారు. ఆ రోజు రానే వస్తుంది. సాయంత్రం అవుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడ వెయిటర్ ఎప్పుడైతే అప్పుడు ఉన్నాడో ఆ వెయిటర్ ఆ హోటల్కి యజమాని అయిపోతాడు. ఆ చిన్న హోటల్ 5 స్టార్ హోటల్ అవుతుంది. చుట్టూ ఫ్లైఓవర్లు వచ్చేస్తాయి. ఆ రూపురేఖలే మారిపోతాయి. ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి బయటకు వస్తాడు సురేష్. ఆ లోపలికి వచ్చి కూర్చుంటాడు. ఆ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి, నేను చూసినట్టుందే అంటాడు. అయ్యో, నేనే అప్పుడు వెయిటర్ని, ఇప్పుడు ఈ హోటల్కి యజమాని అని చెప్తాడు. చాలా సంతోషంగా కూర్చుంటాడు సురేష్. కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఏమని, నేను ఫస్ట్ వచ్చాను, సో బిల్ నేను పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు వాడు అనుకుంటారు, మన నలుగురు కలిసినప్పుడు ఇది 25 ఇయర్స్ తర్వాత ఎవరైతే లేట్ వస్తారో ఆ రోజు బిల్లు వాళ్ళు పే చేయాలని అనుకుంటారు. అందుకని నేను బిల్ పే చేయాల్సిన అవసరం లేదు అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల గణేష్ వస్తాడు. గణేష్ కూడా రెండో వ్యక్తి వస్తాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు. మూడో వ్యక్తి రమేష్ కూడా వస్తాడు. అంటే సురేష్, గణేష్, రమేష్ కూడా వచ్చేస్తారు. వచ్చేసి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు మనీష్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వేమయ్యావు నా చెప్తాడు. నేను జ్యువెలరీ షాప్ పెట్టుకున్నాను అని చెప్తాడు. ఇంకొకటి నేను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అని చెప్తాడు. ఇంకొకటి నేను రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నాను, బాగానే ఉంది నా జీవితం కూడా అని చెప్తాడు. ఇక మనిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. 5 o'clock వచ్చిన వాళ్ళు 6 అవుతుంది ఈవినింగ్. మనిషి రాడు. 6:30 అవుతుంది. అప్పుడు ఆ వెయిటర్, అంటే అప్పుడు వెయిటర్ ఇప్పుడు యజమాని వచ్చి, సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది మనిషి గారి నుంచి, కొంచెం లేట్ అవుతుందట, మిమ్మల్ని స్టార్ట్ చేయమన్నారు, స్నాక్స్ తోటి మొదలు పెట్టండి అని స్నాక్స్ ఆర్డర్ ఇస్తారు. స్నాక్స్ తెచ్చిస్తారు. వాళ్ళు స్నాక్స్ తింటూ వాళ్ళ అనుభవాలు, నీ మ్యారేజ్ అయ్యిందా, మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. సహజమే కదా, ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. 7:30, 8 అయిపోతుంది. ఇంకా మనిషి రాడు. ఏంటి, మర్చిపోయాడా? అలాంటి వ్యక్తి కాదే, మర్చిపోకూడదే, ఎందుకు రాలేదని డిస్కస్ చేస్తూ ఉంటారు. కొంచెం వాళ్ళ ఫేస్ను డల్ అవుతాయి. ఏంటి ఇంత లేట్ ఏంటి అని.
ఇప్పుడు మళ్ళా సేమ్ ఆ యజమాని అంటే అప్పుడు వెయిటర్ వచ్చి, సార్ ఇప్పుడే ఫోన్ వచ్చింది, ఇంకొంచెం లేట్ అవుతుందట, ఆర్డర్ ఇమ్మన్నారు డిన్నరు, ఈలోపు వచ్చి జాయిన్ అవుతాడని చెప్పాడు అని అంటాడు. సరే వాళ్ళు డిన్నర్ ఆర్డర్ ఇస్తారు, ఆ డిన్నర్ కూడా సర్వ్ అవుతుంది, డిన్నర్ కూడా చేస్తూ ఉంటారు, మనసులో అనుకుంటూ ఉంటారు, ఏడి మనీష్ ఏడి మనీష్ ఏడి 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 ఏడి. డిన్నర్ కూడా అయిపోతుంది, నైట్ 9 అవుతుంది, ఇక బిల్ పే చేయాలి. ఇక ముగ్గురు అనుకుంటారు ఏమని, వీడు మర్చిపోయాడు మనీష్ మనల్ని, ఏం చేస్తాం, మళ్ళీ ఎప్పుడో కలుస్తామేమో, సరే ఇక వెళ్దాం, ఎంతసేపు వెయిట్ చేస్తాం, నైట్ 9 అయిపోయింది, ఇక వెళ్దామని ఇక లేచి బిల్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు కౌంటర్ దగ్గర. వెంటనే ఆ యజమాని, సార్ బిల్ ఆల్రెడీ మనీష్ గారు పే చేశారు అని అంటాడు. వాళ్ళు అసలు స్టన్ అవుతారు, మనీష్ రాలేదు, వాళ్ళు కలవడానికి అసలు రావాలని అతనికి లేదు, ఈ బిల్ పే చేయడం ఏంటి అని ఏం అర్థం కాదు. కళ్ళల్లో నీళ్లు దొరుకుతాయి, ఇది ఏం జరుగుతుందని చేసి వాళ్ళకి అర్థం కాదు. ఇక ఆ ముఖాలు వేలాడేసుకొని బిల్ పే చేయడం ఏంటి, ఏంటి మనీష్ అనుకోని ఇక అసలు వాళ్ళకి అర్థం కాదనమాట. అలా ఇక స్టెప్ బయట పెడుతూ ఉంటారు. అక్కడ ఒక గవర్నమెంట్ వెహికల్, అంబాసిడర్ తెల్ల కారు గవర్నమెంట్ వెహికల్ ఆగుంటుంది. బయట ఒక యంగ్ పర్సన్ 25 years అతను గబగబా వచ్చి ఆ ముగ్గురు కాళ్ళకి, ఇది గణేషు, రమేషు, సురేష్ కాళ్ళకి మొక్కి పరిచయం చేసుకుంటాను తాను. అంకుల్, నేను మనీష్ గారి అబ్బాయిని, మా ఫాదర్ టీచర్ అయ్యారు, ఆయన ఇచ్చిన విద్య మూలంగానే ఈరోజు నేను ఈ జిల్లాకి కలెక్టర్ అయ్యాను. సో డాడీ చెప్పారు ఏమని, ఒక విషయం దాచిపెట్టమని. అదేంటంటే ఒక 1 month బ్యాకే డాడీ చనిపోయారు, కానీ ఆయనకి గుర్తుంది January 1st 25 సంవత్సరాల తర్వాత మీ నలుగురు కలవాలని. అందుకని డాడీ చెప్పారు చనిపోయే ముందు, అరే నువ్వు ఖచ్చితంగా ఇవన్నీ అరేంజ్ చెయ్యి, కానీ పార్టీ అయ్యే వరకు ఎవరికి ఏమీ చెప్పొద్దు, ఎందుకంటే పార్టీ మొత్తం పాడైపోతుంది, అన్ని సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు, సంతోషంగా పార్టీ చేసుకోవాలి, పార్టీ అయిన తర్వాత అప్పుడు చెప్పు అని అన్నారు. అందుకని అంకుల్ నేను బయట వెయిట్ చేస్తున్నాను, సో ఇది జరిగింది అని చెప్తారన్నమాట. ఇక వాళ్ళ నోట్లో మాట రాదు, కళ్ళల్లో నీళ్లు, ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో, ఆ అబ్బాయిని ఏమనాలో, కౌగిలించుకోవాలో, లేకపోతే ఏమి అర్థం కాదు. ఒక క్షణం అలా ప్రపంచమంతా ఆగిపోయినట్టు ఫీల్ అవుతారు. చూశారా? అందుకని ఎవరు ఎప్పుడు ఏమవుతారు, ఎవరు ఉంటారు, ఎవరు పైకి వెళ్తారు, ఎవరు చనిపోతారు చెప్పలేం. అందుకని ఎప్పుడు కూడా ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమి, చుట్టాలు అయితేనేమి కలుస్తూ ఉండండి, ఒకడొకడు షేర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, నమస్తే.